హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024 మనకి సెప్టెంబర్ 30 అంటే రేపటి నుండి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఎవరికైతే రేపు ఎగ్జామ్ ఉందో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఏవైతే క్వశ్చన్స్ వచ్చావో అవి మన ఛానల్ కింద కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కానీ, అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ మీరు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ రివ్యూ అనేది ప్రతిరోజు చేయడం జరుగుతుంది. అయితే ఎగ్జామ్ రివ్యూ అనేది మీకు ట్రెండింగ్ టాపిక్ అనే పేరుతో చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మనకి ఎస్ఎస్సిలో రీసెంట్గా క్వశ్చన్ అయితే చేయొద్దు అనేసి ఒక నోటీస్ వచ్చింది. కాబట్టి మీకు ట్రెండింగ్ టాపిక్ అని పేరుతో మీకు అన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ అని చూసినట్లయితే ఇక్కడ మనకి బిఫోర్ వీడియోలో నేను వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి చెప్పడం జరిగింది, సెన్సస్ గురించి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అక్కడో క్వశ్చన్ ఎక్కడో క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అది మీకు ఎన్ని రకాలుగా అడుగుతారని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అవార్డ్స్ విషయంలో చూసినట్లయితే భారతరత్న అవార్డు, ఇక్కడ మీకు ఎలా భారతరత్న అవార్డ్స్ అడుగుతారనేది చూసినట్లయితే మీకు ఆ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ గురించి అడుగుతారు. ఫస్ట్ అతనికి ఈ 2024లో ఎన్ని అవార్డ్స్ ఇచ్చారు అని అడుగుతారు ఒక క్వశ్చన్. రెండో రకం క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఆ పర్సన్ గురించి అడుగుతారు. భారతరత్నలో ఇప్పుడు వచ్చిన ఆ పర్సన్స్ అందరి నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అతని ఇంపార్టెన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అతని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక భారతరత్న, మనకి భారతరత్న చూసినట్లయితే ఇండియాస్ హైయెస్ట్, మనకి భారతరత్న ఈజ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. మన ఇండియా యొక్క హైయెస్ట్, భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం ఏదంటే భారతరత్న. ఇది ఏ ఇయర్ నుండి ఇవ్వడం ప్రారంభించారు అంటే 1954, 1954 నుండి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూడండి. సివిలియన్ అవార్డ్, హైయెస్ట్ అవార్డు ఇది. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం మనకి జనవరి 2వ తేదీ 1954 నుండి ఇవ్వడం జరుగుతుంది. సో అయితే 1954లో మొదటిగా మనకి ఎంతమందికి ఇవ్వడం జరిగింది అనేది చూసినట్లయితే మనకి 3 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఇది ఎక్సెప్షనల్ సర్వీస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్ విత్ డిస్టింక్షన్ ఆఫ్ రేస్, ఆక్యుపేషన్, పొజిషన్, జెండర్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఈ అవార్డు ఏం చేశారంటే ద అవార్డ్ వాజ్ ఒరిజినల్లీ లిమిటెడ్ టు అచీవ్ ద ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, పబ్లిక్ సర్వీసుల్లో ఇచ్చేవాళ్ళు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో ఎక్స్పాండ్ చేయడం ద్వారా డిఫరెంట్ కేటగిరీస్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అయితే ఈ అవార్డు అనేది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్ ప్రకారంగా ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేయడం, ప్రెసిడెంట్ గారు చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇప్పటి వరకు 1954 నుండి భారతరత్న అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా భారతరత్న అనేది ఎంతమందికి ఇవ్వడం జరిగింది, ఈ క్వశ్చన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. ఫస్ట్ మీకు ఒక కోడ్ చెప్తాను చూడండి, RRR అని. మీ అందరికీ తెలుసు RRR అని. ఓకేనా. RRR అంటే మీకు రీసెంట్గా వచ్చిన మూవీ మీ అందరికీ తెలుసు, రామ్ చరణ్, అదేవిధంగా రాజమౌళి, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, ఈ ముగ్గురు నటించిన RRR మూవీ మీ అందరికీ గుర్తుంటే మీకు మొట్టమొదటిసారిగా మనకి భారతరత్న అవార్డు ఎంతమందికి ఇచ్చారనేది మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఆర్ ఫర్ ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ. ఓకేనా. మొదటి వాళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణ. సెకండ్ సి రాజగోపాలాచారి, మూడోది సివి రామన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది. ఎలా అడుగుతున్నాడు అంటే మొట్టమొదటిసారిగా భారతరత్న అవార్డు అందుకున్న వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారు. కింద ఆప్షన్లో 3 ఇస్తారు. ఓకేనా. లేకపోతే ఇందులో ఒక్క నేమ్ ఇచ్చేసి డిఫరెంట్ ఆప్షన్లు ఇస్తాడు. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి సర్వేపల్లి రాధాకృష్ణ, సర్ సివి రామన్ గారు, అదేవిధంగా మనకి సి రాజగోపాలాచారి. క్లియరా. అయితే క్లియర్గా ఒకసారి చూద్దాం. ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ది యూనియన్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియన్ సర్వేపల్లి రాధాకృష్ణన్, అదేవిధంగా మనకి ఇండియన్ సైంటిస్ట్, ఇండియన్ ఫిజిసిస్ట్ సివి రామన్, అదేవిధంగా మనకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ యూనియన్ ఇండియా ఎవరు ఉన్నారంటే సి రాజగోపాలాచారి. వీళ్ళు ముగ్గురికి మనకి మొదటిసారిగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి చనిపోయిన తర్వాత కూడా పోస్ట్మస్ అవార్డు అంటే మరణాంతరం కూడా మనకి అవార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఫస్ట్ మొట్టమొదటిసారిగా అందుకున్న వాళ్ళు ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఓకేనా. చనిపోయిన మరణాంతరం కూడా భారతరత్న అవార్డు అందుకున్న మొట్టమొదటి
వ్యక్తి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. అదేవిధంగా పిఎం కూడా ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. అదేవిధంగా మనకి సచిన్ టెండూల్కర్ కూడా అవార్డు రావడం జరిగింది. మనకి ఇక్కడ మనకి యంగెస్ట్ చూసినట్లయితే సచిన్ టెండూల్కర్కి అవార్డు రావడం జరిగింది. యంగెస్ట్ అతి తక్కువ వయసులోనే భారతరత్న అందుకున్న క్రికెటర్ ఎవరు అంటే సచిన్ టెండూల్కర్. అదేవిధంగా లార్జెస్ట్ అంటే ఓల్డ్ ఏజ్లో అంటే ఎక్కువ సంవత్సరాలలో అతిపెద్ద వయసులో భారతరత్న అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు అంటే మీకు డీకే కార్వే. ఓకేనా, డీకే కార్వే చూడండి, డీకే కార్వే మీకు అండర్లైన్ చేస్తాను చూడండి. సచిన్ టెండూల్కర్ 40 years యంగెస్ట్ రిసిపెంట్. అదేవిధంగా మనకి డీకే కార్వే అంటారు ఓల్డెస్ట్ రిసిపెంట్. క్లియర్. అదేవిధంగా మనకి భారతరత్న ఇంకెవరికి ఇచ్చారు అంటే మన ఇండియా వాళ్ళకే కాకుండా అదర్ కంట్రీస్ వాళ్ళకు కూడా భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికి ఇచ్చారు అంటే మనకి మదర్ తెరేసా ఏంటంటే మన ఇండియన్ పౌరసత్వం తీసుకున్నారు కాబట్టి మదర్ తెరేసాని ఇండియానే కన్సిడర్ చేస్తారు. ఇక మనకి వేరే దేశం యొక్క పౌరసత్వం ఉండి కూడా మన భారతరత్న అవార్డు ఇచ్చిన 2 పర్సన్స్ ఎవరంటే అబ్దుల్ గఫర్ ఖాన్కును అదేవిధంగా మనకి నెల్సన్ మండేకి ఇవ్వడం జరిగింది. అబ్దుల్ గఫర్ ఖాన్ చూసినట్లయితే మనకి తను బ్రిటిష్లో పుట్టారు, పాకిస్తాన్ సిటిజన్షిప్ ఉంది. నెల్సన్ మండేని చూసినట్లయితే సౌత్ ఆఫ్రికన్. వీళ్ళిద్దరికి కూడా భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. క్లియరా? ఇప్పుడు క్లియర్గా మనకి భారతరత్న అవార్డుని కొన్ని సంవత్సరాల్లో సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు అంటే 1977 నుండి 1980 మిడిల్లో మనకి ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఏం చేశారు అంటే దీన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి 1992లో కూడా బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత యాజ్ ఎ కంటిన్యూ చేశారు. ఇక మనకి చూసినట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, భారతరత్న ఇలా ఉంటుందండి. భారతరత్న ఇలా ఉంటుంది చూడండి. ఇది మనకి భారతరత్న సింబల్ అండి. టైప్ చూసినట్లయితే నేషనల్ సివిలియన్. డిస్క్రిప్షన్లో చూసినట్లయితే ఇక్కడ మనం హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, కంట్రీ ఇండియా. ఎవరు ప్రెజెంట్ చేస్తారు అంటే ప్రెజెంటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఎవరంటే ద్రౌపది ముర్ము. మనకి రిబ్బన్ చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఎన్ ఇమేజ్ ఆఫ్ ది సన్ అలాంగ్ విత్ ద వర్డ్స్ భారత్ రత్న అని ఉంటుంది అండి. ఇన్స్క్రైబ్డ్ ఇన్ దేవనగరి స్క్రిప్ట్ ఉంటుందండి. మనకి దేవనగరి స్క్రిప్ట్ ఉంటుంది. అదేవిధంగా మనకి అక్కడ పీపుల్స్ ట్రీ ఉంటుందండి, పీపుల్స్ లీఫ్. ఓకేనా, మనకి ఈ లీఫ్ ఏంటంటే పీపుల్స్ లీఫ్. అది కూడా ఎగ్జామ్లో అడిగారు. భారతరత్న అని రాసింది పీపుల్స్, ఇదిగోండి మనకి ఈ ఆర్డర్లో ఉంది. ఇక్కడ పీపుల్స్ లీవ్ అనేది రాసి ఉంటుంది. అదే మీన్ పీపుల్స్ ఆకుని ఏమంటామంటే పీపుల్స్ లీఫ్. నెక్స్ట్ ఏ ఇయర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1954లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ రెసిపెంట్ భారతరత్న అవార్డు యొక్క ఫస్ట్ రెసిపెంట్స్ చూసినట్లయితే సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణ, సివి రామన్. అయితే ఇక్కడ చూడండి 2024 గురించి మనకి ఇంపార్టెంట్ ఎక్కువ. 2024లో చూసినట్లయితే కర్పూర్ ఠాకూర్, లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ అంటారు, చరణ్ సింగ్, పివి నరసింహారావు, నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్. ఇక్కడ చూడండి, ఇక్కడ కర్పూర్ ఠాకూర్, ఎల్కే అద్వానీ, చరణ్ సింగ్, పివి నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్. ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. 2024 భారతరత్న అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి టోటల్ రెసిపెంట్స్ చూసినట్లయితే ఎంతమంది ఉన్నారంటే 53 మంది ఉన్నారండి. సో ఇప్పుడు 1 by 1 వాళ్ళ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతరత్న అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ప్లస్ సింబల్ ఉంటే వాళ్ళు నేషనలైజ్డ్ సిటిజన్షిప్ అంటే ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు, స్టార్ మార్క్ ఉంటే నాన్ సిటిజన్షిప్ రెసిపెంట్ వాళ్ళు, యాజ్ ఉంటే వాళ్ళు ఇండియన్ రెసిపెంట్ అయిన ఉండి వాళ్ళు చనిపోయిన తర్వాత మరణాంతరం ఇచ్చిన అవార్డు అండి. ఇక్కడ మీకు క్లియర్గా చూడండి, మీ అందరికీ తెలిసింది. ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ మీకు సి రాజగోపాలాచారి ఉంటారు. మనకి ఏ స్టేట్ అంటే సి రాజగోపాలాచారి తమిళనాడు అండి. అతను ఏ టైంలో చూసినట్లయితే 1878 to 1972 మిడిల్లో ఉన్నారు. రాజగోపాలాచారి వాజ్ ఏ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ మెయిన్ ఇతను పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. మనకి 1948 నుండి
50 వరకు మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నది ఎవరంటే మనకి సి రాజగోపాలాచారి. ఈ సర్వెడ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్కి ఫస్ట్ గవర్నరు. అదేవిధంగా మనకి నెహ్రూ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్గా చేశారు, ఫస్ట్ హోమ్ మినిస్టర్. తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఈ ఫౌండెడ్ బై ది స్వాతంత్ర పార్టీ ఇన్ 1959. నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ, సెకండ్ వన్ చూసినట్లయితే తమిళనాడు. మనకి రాధాకృష్ణ సర్వే ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడగడం జరిగింది. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. మనకి అతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళంటే తమిళనాడు. అదేవిధంగా మనకి 1952 నుండి 1962 వరకు కూడా ఇతను ఏం చేశారంటే సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ. ఓకేనా, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 1962 నుండి 67 వరకు. ఓకేనా, అయితే అతని బర్త్డే సెప్టెంబర్ 5న అతని బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 5ని మనం ఏమంటామంటే టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ తర్వాత సర్ సివి రామన్. మనకి సర్ సివి రామన్ చూసినట్లయితే ఏ స్టేట్ చూసినట్లయితే తమిళనాడు. ఇక్కడ మీకు క్లియర్గా చూడండి, సర్ సివి రామన్ తమిళనాడు, సర్వేపల్లి రాధాకృష్ణ తమిళనాడు, తర్వాత సి రాజగోపాలాచారి తమిళనాడు. అంటే మీకు ఫస్ట్ భారతరత్న అవార్డు అందుకున్న అందరూ కూడాను మనకి తమిళనాడు స్టేట్ వాళ్ళే. 1954లో వచ్చిన 3 మెంబర్స్ కూడాను తమిళనాడు స్టేట్ వాళ్ళే. మనకి రామన్ వాజ్ ద ఫిజిసిస్ట్ నోన్ యాజ్ ద లైట్ స్కాటరింగ్. మనకి సర్ సివి రామన్కి నోబెల్ అవార్డు కూడా రావడం జరిగిందండి. ఓకేనా, మీకు రామన్ వాజ్ ద ఫిజిసిస్ట్ నోన్ యాజ్ ద లైట్ ఆఫ్ స్కాటరింగ్. ఇక్కడ ఇతను బాగా దేనిలో ఫేమస్ అంటే రామన్ ఎఫెక్ట్ అని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది, స్కాటరింగ్ ఆఫ్ లైట్. సో రామన్ స్పెక్ట్రమ్. అదేవిధంగా ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చిందంటే మనకి 1930 ఇయర్లో సర్ సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. క్లియరా? దేనికంటే రామన్ ఎఫెక్ట్ కోసం. తర్వాత 1955లో చూసినట్లయితే మనకి భగవాన్ దాస్ అండి, ఉత్తరప్రదేశ్. భగవాన్ దాస్ ఇస్ ఇండిపెండెంట్ యాక్టివిస్ట్, థియోఫిస్ట్. ఇతను ఈ కో ఫౌండర్ ఆఫ్ ది కాశీ విద్యాపథ్. ఇతను మదన్ మోహన్ మాలవీయతో కలిపి ఏం చేశారంటే బనారస్ హిందూ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో ఇతను సహాయపడ్డారండి. కో ఫౌండర్ ఆఫ్ ది బనారస్ హిందూ యూనివర్సిటీ. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో అడిగారు బనారస్ హిందూ యూనివర్సిటీ గురించి. తర్వాత ఎం విశ్వేశ్వరయ్య, మోక్షగుండ విశ్వేశ్వరయ్య అంటారు. ఏ స్టేట్ అంటే ఇది మనకి కర్ణాటక అండి. ఏ స్టేట్ అంటే కర్ణాటక. ఇక్కడ చూసినట్లయితే విశ్వేశ్వరయ్య వాజ్ సివిల్ ఇంజనీర్. ఈ సర్వెడ్ యాజ్ ద 19th దివాన్ ఆఫ్ మైసూరు. ఇతను బర్త్ యానివర్సరీగానే మనకి ఇంజనీరింగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎప్పుడంటే 15th సెప్టెంబర్ని మనకి ఏం చేస్తారంటే నేషనల్ ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరు బర్త్ యానివర్సరీ అంటే మనకి మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ఓకేనా, నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ స్టేట్. మనకి నెహ్రూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఇప్పుడు నుండి 1947 నుండి 1964 వరకు మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇక్కడ మీకు క్లియర్గా చూసినట్లయితే RRR మూవీ జక్కన్న బాగా తీశాడు అనే కోడ్ ద్వారా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. RRR అంటే ఫస్ట్ 3 పేర్లు చెప్పాను. జక్కన్న అంటే జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ఓకేనా, ఇవన్నీ పేర్లు చెప్పాను. క్లియర్గా ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. 1954లో జీబీ పంత్ అంటారు, గోవింద్ బల్లభ పంత్ అని. ఓకేనా, ఉత్తరప్రదేశ్. పంత్ వాజ్ ఇండిపెండెంట్ యాక్ట్, జీబీ పంత్ అంటారండి. సో మనకి 1957లో భారతరత్న అవార్డు అనేది రావడం జరిగిందండి. ఈ సర్వెడ్ యాజ్ ద యూనియన్ హోమ్ మినిస్టర్గా పనిచేస్తారు. ఎప్పుడంటే 1955 నుండి 1961 టైంలో. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి కేశవ కార్వే, మహారాష్ట్ర అండి. కార్వే మనకి డీకే కార్వే అని చెప్పాను కదా. కార్వే వాజ్ ఎ సోషల్ రిఫార్మర్, ఎడ్యుకేటర్ అండ్ నోన్ యాజ్ వర్క్ ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ రీమ్యారేజ్ హిందూ విడోస్ మీద. అయితే ఇతను విడో మ్యారేజ్ అసోసియేషన్ని 1883లో స్టార్ట్ చేయడం జరిగిందండి. కానీ ఇక్కడ క్లియర్గా చూడండి, విడో మ్యారేజ్ అసోసియేషన్ 1883లో, హిందూ విడోస్ హోమ్ అనేది 1896లో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాకర్సై ఉమెన్స్ యూనివర్సిటీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది.
నెక్స్ట్ 1961లో చూసినట్లయితే మనకి బీసీ రాయ్ అంటారండి. బీసీ రాయ్ అంటే మనకి బిధన్ చందన్ రాయ్, ఇతను వెస్ట్ బెంగాల్ అండి. ఇతను మనకి రాయ్ వాజ్ ఎ ఫిజిషియన్, పొలిటీషియన్, ఎడ్యుకేషనిస్ట్. ఈ సర్వ్డ్ యాజ్ ఎ సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్కి సెకండ్ చీఫ్ మినిస్టర్గా పనిచేశారండి. ఇప్పుడు అంటే 1948 నుండి 1962 వరకు. అందువల్ల ఇతను ఏమంటారు అంటే మేకర్ ఆఫ్ మోడర్న్ వెస్ట్ బెంగాల్ అంటారండి. మేకర్ ఆఫ్ మోడర్న్ వెస్ట్ బెంగాల్ అంటారు. ఇతను బర్త్ యానివర్సరీ కానీ 1 జూలైని ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటారంటే డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరి బర్త్ యానివర్సరీగా అంటే బీసీ రాయ్. ఓకేనా, బీసీ రాయ్ ఏ స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్. నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత పురుషోత్తం దాస్ తండానా, ఇది ఉత్తరప్రదేశ్. ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. మనకి ఇది ఉత్తరప్రదేశ్ లీగల్ అసెంబ్లీ ఫ్రమ్ 1937-1950 స్పీకర్గా పనిచేశారండి. ఈ వాజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్యాంపెయిన్ టు గెట్ అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ టు హిందూకు మన హిందీ లాంగ్వేజ్కి అఫీషియల్ స్టేటస్ తీసుకురావడానికి ఇతను పోరాటం చేశారండి. తర్వాత మనకి 1962లో మనకి రాజేంద్ర ప్రసాద్ అండి. ఏ స్టేట్ అంటే బీహార్. మనకి రాజేంద్ర ప్రసాద్ చూసినట్లయితే మనకి లాయర్ అండి. ప్రసాద్ వాజ్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ అండ్ లాయర్ అండ్ స్టేట్స్మెన్ హూ వాజ్ అసోసియేటెడ్ విత్ మహాత్మా గాంధీ ద చంపారణ్ సత్యాగ్రహం. మనకి చంపారణ్ సత్యాగ్రహంలో మనకి ఎవరంటే గాంధీ గారితో కలిసి మనకి పనిచేశారండి. మహాత్మా గాంధీ ఇన్ ద చంపారణ్ సత్యాగ్రహ ఇన్ ద బీహార్ అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో మనకి పనిచేయడం జరిగింది. కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్. ఈ వాజ్ ద లాటర్ ఎలక్టెడ్ as ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూసినట్లయితే మనకి రాజేంద్ర ప్రసాద్ ఎవరంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి మహాత్మా గాంధీతో కలిసి చంపారణ్ సత్యాగ్రహంలోను నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కూడా మహాత్మా గాంధీతో కలిసి ఫైట్ చేయడం జరిగింది. ఓకేనా, సత్యాగ్రహంలో పాల్గొన్నారండి. ఓకేనా. నెక్స్ట్ జాకిర్ హుస్సేన్ చూసినట్లయితే మనకి 1963లో భారతరత్న అవార్డు వచ్చింది. ఏ స్టేట్ అంటే తెలంగాణ అండి. మనకి చూసినట్లయితే మనకి వీసీ వైస్ ఛాన్సలర్ ఆఫ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మనకి ఎవరున్నారంటే జాకిర్ హుస్సేన్. అదేవిధంగా గవర్నర్గా పనిచేశారు బీహార్కి. అదేవిధంగా చూసినట్లయితే ఈ వాజ్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా went to become the third president of India. జాకిర్ హుస్సేన్. మనకి చూసినట్లయితే పాండురంగ వామన్ కాని అనేసి మహారాష్ట్ర. కాని వాజ్ ఐడియలిస్ట్ సాంస్క్రిట్ స్కాలర్ అండి. హిస్టరీ ఆఫ్ ధర్మస్త్ర ఏన్షియంట్ మెడివలీ రిలీజియస్ ఆఫ్ సివిల్ లా ఇన్ ఇండియా. మనకి లాల్ బహదూర్ శాస్త్రి, వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. లాల్ బహదూర్ శాస్త్రి ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. శాస్త్రి వాజ్ ద ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ నోన్ ఫర్ ద స్లోగన్ జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్ అనేది ఎవరు ఇచ్చారంటే స్లోగను లాల్ బహదూర్ శాస్త్రి. ఓకేనా. అదేవిధంగా ఈ సర్వ్డ్ సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇతను చనిపోయిన తర్వాత భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఇండో పాకిస్తాన్ వార్ని సక్సెస్ఫుల్గా ఫేస్ చేసింది ఎవరు అంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రి అండి, సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇంపార్టెంట్. తర్వాత 1971లో మనకి ఇందిరాగాంధీ గారికి ఈ భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది ఉత్తరప్రదేశ్. ఇందిరాగాంధీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద 1966 నుండి 1977గా, అదేవిధంగా 1980 నుండి 1984గా పనిచేశారు. ఈమెను ఏమంటారంటే ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే ఇందిరాగాంధీ. ఈమె లీడ్ ఇండియా డ్యూరింగ్ ద ఇండియా పాకిస్తాన్ వార్ 1971 అండ్ కాంకరెంట్ బంగ్లాదేశ్ లిబరైజేషన్. బంగ్లాదేశ్కి స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించింది ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు. 1971 బంగ్లాదేశ్ లిబరైజేషన్ వార్ విచ్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద బంగ్లాదేశ్. ఎందుకంటే బంగ్లాదేశ్ మనకి ఇండియా పాకిస్తాన్ వార్ అక్కడే వచ్చింది 1971లో. ఎవరి కోసం ఫైట్ చేసాము? బంగ్లాదేశ్ లిబరైజేషన్ కోసం, బంగ్లాదేశ్కి స్వాతంత్రం రావడం కోసం ఫైట్ చేయడం జరిగింది. తర్వాత మనకి వివి గిరి 1975 అండి. వివి గిరి ఏ స్టేట్ అంటే ఒడిస్సా అండి. మనకి చూసినట్లయితే ఇతను గిరి గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, మనకి ఉత్తరప్రదేశ్కి గవర్నర్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈ బికామ్ ద ఫస్ట్ యాక్టింగ్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగిందండి. వివి గారు
ఫస్ట్ యాక్టింగ్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. తర్వాత ఫోర్త్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఫస్ట్ యాక్టింగ్ ప్రెసిడెంట్గా చేసిన తర్వాత ఫోర్త్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. ఎప్పుడంటే 1969 నుండి 1974 వరకు ఇతను మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేయడం జరిగింది. ఓకేనా. తర్వాత 1976 కే కామరాజన్. మనకి కామరాజ్ చూసినట్లయితే కామరాజన్ పోర్ట్ అనేసి ఉంటాయి మనకి తమిళనాడు స్టేట్ అండి. 1903 నుండి 1975 కామరాజ్ వాజ్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్, ఫ్రీడమ్ ఫైటర్, ఎస్ ఎ పొలిటీషియన్ హూ సర్వ్డ్ యాస్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. మనకి తమిళనాడు చీఫ్ మినిస్టర్గా పనిచేశారు ఎవరంటే కే కామరాజ్. తర్వాత మనకి 9 ఇయర్స్ పనిచేశారు 1954 నుండి 1963గా. ఈ వాజ్ నోన్ యాజ్ ద కింగ్ మేకర్. ఈ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండి. when the elected Lal Bahadur Shastri, the Prime Minister of Nehru death and Indira Gandhi after Shastri death. He later founded the Indian political party. మనకి తమిళనాడులో ఒక పార్టీని స్టార్ట్ చేశారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. చూసినట్లయితే 1980 మనకి ఇక్కడ పేరు గుర్తుపెట్టుకోండి, కామరాజన్ తమిళనాడు, కింగ్ మేకర్ అని గుర్తుపెట్టుకోండి. మదర్ తెరీసా చూసినట్లయితే ఈమె ఒరిజినల్గా ఇండియన్ కాదు, కానీ మనకి భారతదేశ పౌరసత్వం తీసుకొని ఈమె భారతదేశంలో సేవ చేయడం మొదలుపెట్టారు. మదర్ తెరీసా వాజ్ అ క్యాథలిక్ నన్ అండ్ ఫౌండర్ ఆఫ్ ది మిషనరీ ఆఫ్ చారిటీస్. అదేవిధంగా ఈమెకి నోబెల్ ప్రైజ్ అవార్డు కూడా రావడం జరిగిందండి. ఈమెకి నోబెల్ ప్రైజ్ అవార్డు అయితే రావడం జరిగింది. నోబెల్ పీస్ ప్రైజ్ ఫర్ హ్యూమనిటేరియన్ వర్క్ ఇన్ 1979లో 1979లో మదర్ తెరీసాకి నోబెల్ పీస్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. తర్వాత మనకి వినోద భావే చూసినట్లయితే ఏ స్టేట్ 1983లో రావడం జరిగింది భారతరత్న అవార్డు. వినోద భావే ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర. భావే వాజ్ ది ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్, అందరికీ తెలుసు. వినోద భావే ఏ మూమెంట్లో ఎక్కువగా ఫేమస్ అంటే భూదాన్ మూమెంట్. ఏమంటే భూదాన్ మూమెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది. ఈ వాజ్ నోన్ యాజ్ ద ఆచార్య. ఇతనికి ఇంకో పేరు ఏంటంటే ఆచార్య. వాజ్ ద అవార్డు విత్ రామన్ మగసెస్ అవార్డు 1958లో ఇతనికి వచ్చిందండి. ఇతను చేసిన సేవకు గాను 1958లో మనకి రామన్ మగసెస్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది వినోద భావేకి. భూదాన్ మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎవరుంటే వినోద భావే. ఇతను ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత అబ్దుల్ గఫార్ ఖాన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది. అబ్దుల్ గఫార్ ఖాన్ గురించి ఏ స్టేట్ అంటే ఏ కంట్రీ అంటే పాకిస్తాను. మనకు చూసినట్లయితే భారతదేశం కాకుండా ఇతర దేశంలో అంటే వేరే దేశం వాళ్ళకి ఇచ్చిన నాన్ ఇండియన్స్ ఇచ్చిన అవార్డు ఏంటంటే భారతరత్న అవార్డు అందుకున్న విదేశస్తులు ఎవరంటే అబ్దుల్ గఫార్ ఖాన్ అందరూ. ఖాన్ వాజ్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్, ఫాలోవర్ ఆఫ్ ది మహాత్మా గాంధీ. ఇతను హిందూ ముస్లిం యూనివర్సిటీ సబ్ కాంటినెంట్లో ఫైట్ చేయడం జరిగింది. ఇతను ఏమంటారంటే అబ్దుల్ గఫార్ ఖాన్ని ఏమంటారంటే ఫ్రాంటియర్ గాంధీ అంటారండి. ఫ్రాంటియర్ గాంధీ అని పిలుస్తారు. ఇతను మూమెంట్ని స్టార్ట్ చేస్తారు. ఈ వాజ్ పార్ట్ ఆఫ్ ది ఖిలాఫత్ మూమెంట్లో ఇతను వన్ ఆఫ్ ది మెంబర్గా ఉంటారు. అదేవిధంగా 1920లో ఒక మూమెంట్ని కూడా స్టార్ట్ చేస్తారు, కుడాయి మూమెంట్ అని. సో రెడ్ సెట్స్ని కుడాయి మూమెంట్ కిట్ మట్టిగర్ అంటే రెడ్ సెట్ మూమెంట్ని కూడా 1929లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే 1988లో ఎంజి రామచంద్రన్. సో ఎంజి రామచంద్రన్ ఏ స్టేట్ అంటే తమిళనాడు అండి. మనకి ఇక్కడ రామచంద్రన్ చూసినట్లయితే యాక్టర్ అండి. అదేవిధంగా మనకి ఆల్ ఇండియా అన్నా ద్రవిడియన్ మున్నటి కజరింగ్ అనే పార్టీని కూడా తమిళనాడులో స్టార్ట్ చేసి మనకి 10 ఇయర్స్ చీఫ్ మినిస్టర్గా 1977 నుండి 1987 వరకు మనకి తమిళనాడు చీఫ్ మినిస్టర్గా ఉన్నది ఎవరంటే ఎంజే రామచంద్రన్. 1988లో ఇతనికి భారతరత్న అవార్డు అయితే రావడం జరిగింది. ఇతను రెవల్యూషనరీ లీడర్ అండి. తర్వాత మనకి బిఆర్ అంబేద్కర్, మీ అందరికీ తెలిసిందే 1990లో మనకి బిఆర్ అంబేద్కర్కి ఈ భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర. ఇతను మనకి బిఆర్ అంబేద్కర్ గురించి అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను. అంబేద్కర్ వాజ్ ఏ సోషల్ రిఫార్మర్ అండ్ అదేగా దళిత లీడర్ అండి. ఇతను డ్రాఫ్టింగ్ కమిటీకి మెంబర్ అండి, చైర్మన్. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా ఇతను లా మినిస్టర్. అదేవిధంగా ఇతను క్యాస్ట్ సిస్టమ్ మీద ఫైట్ చేయడం జరిగింది. స్టార్టింగ్ ఇతను
బుద్ధిజం మూమెంట్ ఆఫ్టర్ కన్వర్టింగ్ ద బుద్ధిజం ఆన్ 14th October 1956. ఇతను బుక్ కూడా రాస్తారండి, బుద్ధ అండ్ ధమ్మ అని ఒక బుక్ కూడా రాస్తారు బీర్ అంబేద్కర్. అంబేద్కర్ గురించి వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనం చదువుకోవచ్చు. తర్వాత నెల్సన్ మండేలా, వెరీ ఇంపార్టెంట్ ఇది ఒకటి. నెల్సన్ మండేలా చూసినట్లయితే మనకి ఏ ఇయర్లో భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది అంటే మనకి 1990లో అవార్డు ఇవ్వడం జరిగింది. మండేలా వాజ్ ద లీడర్ ఆఫ్ ది యాంటీ అపెర్చైడ్ మూమెంట్, అంటే నల్ల జాతీయుల అణచివేత టైంలో ఇతను వాళ్ళ మీద వాటికి వ్యతిరేకంగా చాలా ఫైట్ చేయడం జరిగింది. అందుకు గాను అదేవిధంగా ఇతను ఏం చేశారంటే ప్రెసిడెంట్గా పనిచేయడం, సౌత్ ఆఫ్రికాకి ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. ఇప్పుడు 1994 నుండి 1919 వాజ్. ఓకేనా. మండేలా వాజ్ ద లీడర్ ఆఫ్ ది యాంటీ అపెర్చైడ్ మూమెంట్ ఇన్ ద సౌత్ ఆఫ్రికా, లేటర్ సర్వ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. 1994 నుండి 1990 చేశారు. అందువల్ల ఏమంటారంటే గాంధీ ఆఫ్ సౌత్ ఆఫ్రికాని ఎవరిని పిలుస్తారంటే మండేలాని పిలుస్తారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మూమెంట్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది గాంధీ ఫిలాసఫీ. అదేవిధంగా ఈ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ కూడా నెల్సన్ మండేలాకి రావడం జరిగింది. నెక్స్ట్ రాజీవ్ గాంధీ. మనకి రాజీవ్ గాంధీ గారికి చూసినట్లయితే 1991లో అవార్డు రావడం జరిగింది. ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. రాజీవ్ గాంధీ పైలట్ టర్నడ్ పొలిటీషియన్. మనకి 6th ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారంటే రాజీవ్ గాంధీ గారు. ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వల్లభాయ్ పటేల్. ఏ స్టేట్ అంటే గుజరాత్. మనకి పటేల్ చూసినట్లయితే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చేశారండి. ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే వల్లభాయ్ పటేల్. 1947 నుండి 1950 అండ్ హోమ్ మినిస్టర్గా చేశారు. పటేల్ని మనం ఏమంటామంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తామండి. పటేల్ని ఏమని పిలుస్తాము? ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాము. అదేవిధంగా ఇతనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటారు. సర్దార్ అంటే లీడర్ అండి. సో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరిని పిలుస్తారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ని పిలుస్తారు. ఇతనికి 1991లో మనకి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మొరార్జీ దేశాయ్. ఏ స్టేట్ అంటే గుజరాత్. మనకి మొరార్జీ దేశాయ్ చూసినట్లయితే మనకి 4th ప్రైమ్ మినిస్టర్ అండి. ఎవరంటే 4th ప్రైమ్ మినిస్టర్. 1977 నుండి 79 మిడిల్లో మనకి భారతదేశ ప్రైమ్ మినిస్టర్గా ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగిందండి. అదేవిధంగా మనం చూసినట్లయితే 1992లో అబ్దుల్ కలాం ఆజాద్. ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరంటే అబ్దుల్ కలాం ఆజాద్ అండి, వెస్ట్ బెంగాల్. ఆజాద్ వాజ్ ఇండిపెండెంట్ యాక్టివిస్ట్ అండ్ పొలిటీషియన్ అండ్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరంటే మనకి అబ్దుల్ కలాం ఆజాద్ అండి. నేషనల్ ఎడ్యుకేషన్ డే ఇప్పుడు 11th నవంబర్ మనకి సెలబ్రేట్ చేసుకుంటాం. అది ఎవరి బర్త్డే యానివర్సరీ అంటే అబ్దుల్ కలాం ఆజాద్ బర్త్డే యానివర్సరీగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. 1992లో మనకు అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ జేఆర్డి టాటా, మహారాష్ట్ర అండి. టాటా వాజ్ ఇండస్ట్రియలిస్ట్, మనకి టాటా గ్రూప్కి సంబంధించిన వాళ్ళు. తర్వాత సత్యజిత్ రే. ఇక్కడ చూసినట్లయితే మనకి సత్యజిత్ రే ఏ స్టేట్ అంటే మనకి వెస్ట్ బెంగాల్. ఇతను ఎవరంటే ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అండి. ఓకేనా, ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్. అదేవిధంగా ఇండియన్ సినిమా మనకి దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఫస్ట్ మనకి ఇండియాస్ హైయెస్ట్ సినిమా అవార్డు అండి. ఏంటంటే హైయెస్ట్ సినిమా అవార్డు ఏదంటే దాదా సాహెబ్ పాల్కే అవార్డు. ఇతనికి 1991లో రావడం జరిగింది. అదేవిధంగా అకాడమీ హోనర్ అవార్డు కూడా రావడం జరిగింది. అదేవిధంగా 1997లో చూసినట్లయితే మనకి గుల్జరాల్ నందా. ఏ స్టేట్ అంటే పంజాబ్. కింద ప్లానింగ్ కమిషన్ మనకి డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషనర్గా ఉన్నారండి గుల్జరాల్ నందా. అదేవిధంగా ఇంట్రియం ప్రైమ్ మినిస్టర్గా 1964 నుండి 1966 వరకు ఉన్నారండి. నెక్స్ట్ అరుణ్ ఆసిఫ్ అలీ. మనకి అరుణ్ ఆసిఫ్ అలీకి చూసినట్లయితే ఏ ఇయర్లో మనకి భారతరత్న అవార్డు వచ్చిందంటే 1997లో వచ్చిందండి. మనకి అరుణ్ ఆసిఫ్ అలీ చూసినట్లయితే మనకి అలీ వాజ్ ద ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ నోన్ ఫర్ ద హోస్టింగ్ ద ట్రైకలర్ ఫ్లాగ్ ఆఫ్ ది ఇండియన్ బాంబే డ్యూరింగ్ ద ఏంటంటే క్విట్ ఇండియా మూమెంట్లో ఈమె ట్రైకలర్ ఫ్లాగ్ని హోస్ట్ చేయడం చాలా ఫేమస్ అవ్వడం జరిగింది. అరుణ్ ఆసిఫ్ అలీ. మనకి క్విట్ ఇండియా మూమెంట్ 1942లో జరిగింది. దాన్ని ఆగస్ట్ మూమెంట్ కూడా పిలుస్తారు. మనకి క్విట్ ఇండియా మూమెంట్లోనే మహాత్మా గాంధీ గారు డూ ఆర్ డై అనే ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అబ్దుల్ కలాం ఆజాద్ ఏపీజే అబ్దుల్ కలాం. ఏ ఇయర్లో అవార్డు ఇవ్వడం జరిగింది భారతరత్న అవార్డు అంటే 1997లో అండి. ఏ స్టేట్ అంటే తమిళనాడు స్టేట్. కలాం వాజ్ ఏరోస్పేస్ సైంటిస్ట్ అండి. మనకి
11th ప్రెసిడెంట్గా మనకి ఏపీజే అబ్దుల్ కలాం పనిచేయడం జరిగింది. 2002 నుండి 2007 వరకు ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగిందండి. అందువల్ల మిసైల్ అదేవిధంగా ఇతను చేసిన డెవలప్మెంట్ చూసినట్లయితే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారండి. డిఆర్డిఓ డెవలప్మెంట్ చాలా అంతరిక్ష రంగంలో చాలా ఎక్కువ ఎన్లైన్ కృషి చేశారండి ఇతను. అదేవిధంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎంఎస్ సుబ్బలక్ష్మి 1998లో భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఏ స్టేట్ అంటే మనకి తమిళనాడు అండి. సుబ్బలక్ష్మి వాజ్ కర్ణాటక క్లాసికల్ వోకలిస్ట్ అండి. ఏదండి? కర్ణాటక క్లాసికల్ వోకలిస్ట్. నోన్ ఫర్ సాంగ్స్ రిలీజియస్ చార్టింగ్ కాంపోజర్స్. ఇది ఫస్ట్ ఇండియన్ మ్యూజిషియన్ టు రిసీవ్ ద రామన్ మ్యాగసెస్ అవార్డు ఫస్ట్ గ్రహీత ఎవరంటే మనకి రామన్ మ్యాగసెస్ అవార్డు ఎంఎస్ సుబ్బలక్ష్మి, కర్ణాటక క్లాసికల్ వోకలిస్ట్. తర్వాత సి సుబ్రహ్మణ్యము, తమిళనాడు స్టేట్ అండి. మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా చేశారు. గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా టైంలో ఇతను బాగా కాంట్రిబ్యూషన్ చేశారు. అదేవిధంగా మనకి 1999లో మనకి జయప్రకాశ్ నారాయణకి బీహార్, ఏ స్టేట్ అంటే బీహారు, నారాయణ ఏమంటారంటే లోకనాయక్ అని పిలుస్తారండి. ఏమని? లోకనాయక్ అంటే పీపుల్స్ లీడర్ అని, నోన్ యాజ్ ద టోటల్ రెవల్యూషన్ మూమెంట్. అదేవిధంగా మనకి అమిత్ షా మనకి ఎకనామిక్స్లో రావడం జరిగింది. వెస్ట్ బెంగాల్ స్టేట్ అండి. నోబెల్ మెమరైజ్ ప్రైజ్ కూడా 1998లో ఇతనికి రావడం జరిగింది అమిత్ షాకి. ఏ స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్. 1999లో వీళ్ళకి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి గోపనాథ్ బార్డోలి, ఏ స్టేట్ అంటే అస్సాం అండి. ఇక్కడ చూసినట్లయితే మనకి 1890లో బార్డోలి వాజ్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ అండ్ పొలిటీషియన్ హూ సర్వ్డ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం చీఫ్ మినిస్టర్గా పనిచేస్తారు ఎవరంటే గోపనాథ్ బార్డోలి. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అస్సాంకి సంబంధించి చాలాసార్లు ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. తర్వాత పండిట్ రవిశంకర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎస్సి యొక్క ఫేవరెట్ టాపిక్ ఇది. ఫేవరెట్ పర్సన్ ఎవరంటే పండిట్ రవిశంకర్ అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. రవిశంకర్ వాజ్ మ్యూజిషియన్ అండ్ సితారా ప్లేయర్. ఏ ప్లేయర్ అండి? సితారా ప్లేయర్. ఎగ్జామ్లో అడుగుతున్నారు సితారా ప్లేయర్. ఇతనికి గ్రామీ అవార్డు కూడా 4 times వచ్చిందండి, గ్రామీ అవార్డు. సో ద వరల్డ్ బెస్ట్ నోన్ ఎక్స్పెంట్ ఆఫ్ హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిక్ ఓకేనా, పండిట్ రవిశంకర్. తర్వాత లతా మంగేష్కర్ 2001లో రీసెంట్గా ఎస్ఎస్సి సీజన్లో కూడా పెట్టి అడగడం జరిగిందండి. భారతరత్న మనకి లతా మంగేష్కర్కి ఏ ఇయర్లో రావడం జరిగిందని క్వశ్చన్ అడగడం జరిగింది 2001లో. ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర. లతా మంగేష్కర్ అంటే చూడండి ఇవి రీసెంట్గా చనిపోవడం కూడా జరిగింది. ప్లేబ్యాక్ సింగర్ అండి. నైట్ యాంగిల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు లతా మంగేష్కర్ని. అదేవిధంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఎవరికి రావడం జరిగింది. ఇండియాస్ హైయెస్ట్ అవార్డు ఇన్ సినిమా అండి. సినిమాలో హైయెస్ట్ అవార్డు ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. తర్వాత బిస్మిల్లా ఖాన్. ఇప్పుడు చెప్పిన ఈ 3 పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బిస్మిల్లా ఖాన్ ఏ స్టేట్ అంటే బీహారు. మనకి ఖాన్ వాజ్ హిందుస్థాన్ క్లాసికల్ సెహనాయి ప్లేయర్ అండి. ఏ ప్లేయరు? సెహనాయి ప్లేయర్. తర్వాత 2009లో భీమ్సన్ జోషికి ఇవ్వడం జరిగిందండి, కర్ణాటక స్టేటు. జోషి వద్ద హిందుస్థాన్ క్లాసికల్ వోకలిస్ట్, కర్ణాటక. అయితే ఏ ఘరానాకి సంబంధించిన వారంటే కిరాణా ఘరానా. పండిట్ భీమ్సన్ జోషి అంటారు. పండిట్ భీమ్సన్ జోషి అవార్డ్స్ కూడా ఉన్నాయండి. కిరాణా ఘరానా, జనరల్ ఆఫ్ ది సింగింగ్ చూసినట్లయితే కయాల. తర్వాత 2014లో సిఎన్ఆర్ రావు, కర్ణాటక అండి. ఇతను మనకి కెమిస్ట్రీకి సంబంధించిన వాళ్ళండి. అదేవిధంగా సచిన్ టెండూల్కర్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సచిన్ టెండూల్కర్ చూసినట్లయితే ఏ ఇయర్లో అవార్డు రావడం జరిగిందంటే మనకి 2014లో సచిన్ టెండూల్కర్కి అవార్డు అయితే భారతరత్న అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. యంగెస్ట్ రెసిపెంట్ అంటే మనకి 40 yearsలోనే మనకి సచిన్ టెండూల్కర్కి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఆల్రెడీ సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డ్స్ మీకు తెలుసు, సో ఇంకా మీకు చెప్పట్లేదు, క్రికెట్కి సంబంధించిన వాళ్ళు. తర్వాత 2015లో అటల్ బిహారీ వాజ్పేయికి ఇవ్వడం జరిగింది. మనకి ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. వాజ్పేయి వాజ్ ఎ పొలిటీషియన్. అదేవిధంగా సర్వ్డ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 3 times, 1996, 1998, అదేవిధంగా 1999 నుండి 2004 వరకు ఇతను
ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారండి. ఇక చూసినట్లయితే 2015లో మదన్ మోహన్ మాలవీయ ఉత్తరప్రదేశ్ అండి. సో ఇక్కడ మీకు బనారస్ హిందూ యూనివర్సిటీ యొక్క ఫౌండర్ ఎవరంటే మదన్ మోహన్ మాలవీయ. ఎగ్జామ్లో ఎక్కువ అడగడం జరిగింది. తర్వాత 2019లో ప్రణబ్ ముఖర్జీకి వచ్చింది వెస్ట్ బెంగాల్. ముఖర్జీ వాజ్ అ పొలిటీషియన్, 13th ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియా. 2012 నుండి 2017 వరకు ఇతను మనకి ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్, భూపన్ హజారికా చూసినట్లయితే మనకి అస్సాం స్టేట్ అండి. మనకి ఏ ఇయర్లో అంటే 2000 అవార్డు ఇచ్చారంటే వీళ్ళకి 2019లో ఇచ్చారు. 2024లో చూసినట్లయితే ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, కర్పూర్ ఠాకూర్ ఏ స్టేట్ అంటే బీహార్. ఠాకూర్ వాజ్ ఎ పొలిటీషియన్ హూ సర్వ్డ్ యాజ్ 2 terms as 11th చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ అండి. అదేవిధంగా ఏ ఇయర్ అంటే 1970 నుండి 1971, 1977 నుండి 79 వరకు ఇతను బీహార్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. నెక్స్ట్ ఎల్కే అద్వానీ ఏ స్టేట్ అంటే ఢిల్లీ అండి. ఎల్కే అద్వానీ చూసినట్లయితే 7th డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. భారతీయ జనతీయ బీజేపీ యొక్క కో-ఫౌండర్ ఎవరంటే ఎల్కే అద్వానీ కో-ఫౌండర్. తర్వాత మనకి పివి నరసింహారావు ఏ స్టేట్ అంటే తెలంగాణ. ఇతను చూసినట్లయితే మనకి 9th ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు 1991 నుండి 1996. ఇది వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ ద సౌత్ ఇండియా నుండి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే పివి నరసింహారావు. ఇతను ఏ స్టేట్ అంటే తెలంగాణ. అదేవిధంగా చరణ్ సింగ్ ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. మనకి చరణ్ సింగ్ వాజ్ ద ఇండియన్ పొలిటీషియన్ అండ్ ఇండిపెండెన్స్ చూసినట్లయితే 5th ప్రైమ్ మినిస్టర్గా చేశారండి. 5th ప్రైమ్ మినిస్టర్గా చేశారు. తర్వాత ఎంఎస్ స్వామినాథన్ తమిళనాడు. ఎంఎస్ స్వామినాథన్ చూసినట్లయితే మనకి గ్రీన్ రెవల్యూషన్లో చాలా కీలక పాత్ర పోషించారు. ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ అని కూడా పిలుస్తారు ఎంఎస్ స్వామినాథన్కి. 2024లో మనకి భారతరత్న అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఏ స్టేట్ అంటే తమిళనాడు. ఇది మనకు ఓవరాల్గా భారతరత్న అవార్డ్స్ అండి. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీరు లేట్ అవుతుందంటే మీరు 1.5xలో స్పీడ్లో పెట్టి కూడా చూడండి. ఖచ్చితంగా దీని నుండి బిట్ వస్తుంది కాబట్టి మీకు దీని మీద క్లియర్ కట్గా నోట్స్ రాసుకోండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.